అమ్మమ్మ ఎవరి బతుకమ్మ అందరూ ఉయ్యాల ఉయ్యాల అని పాటలు పాడతారు. ఒక ధర్మాంగుడు అని ఒక రాజు ఉన్నాడు. రాజు భార్య సత్యవతి. వాళ్ళకు ఒక 100 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళు 100 మంది శత్రువుల చేతిలో చనిపోతారు. చనిపోతే అప్పుడే వాళ్ళు అడవికి వెళ్లి తపస్సు పడతారు. శ్రీమహాలక్ష్మి వాళ్ళకు దర్శనం అవుతుంది. అమ్మ 100 మంది కొడుకుల ఓడగొట్టుకున్నాం, మాకు ఒక సంతానం కావాలి అని అడుగుతుంది. అడిగితే ఈ శ్రీమహాలక్ష్మి వాళ్ళ కడుపులో ఆడ తిరగక ముందుకు కూతురై పుట్టుద్ది. పుట్టినాక ధర్మంగి రాజు ఏం చెప్తాడు, ఊరు రాజులా పిలిపించుకుంటాడు. నాకు కూతురు పుట్టింది అని సంతోషం కొద్ది బ్రాహ్మణుల పిలిపించి మరి నా కూతురు పేరు నేను ఏం పెట్టాలి అని బ్రాహ్మణులని అడుగుతాడు. అలా కూతురు పుట్టినేలా మన అడవి అంతా పువ్వులతోటి పులకరించిపోతది. నువ్వు బతుకమ్మ అని పేరు పెట్టాలి అని బ్రాహ్మణులు చెప్తారు. అన్ని పువ్వులు తీసుకొచ్చి ఇట్లా పువ్వు వేసి గోపురం లెక్క బతుకమ్మ తయారు చేసి ఒక గుడిలోకి తీసుకుపోయి బతుకమ్మ ఆడుతారు. పడిసంది మనకు బతుకమ్మ అని పేరు వచ్చింది.